హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ శ్రీరామనవమికి ఆ రాముల వారికి ఎంతో ఇష్టమైన 4 రకాల ప్రసాదాన్ని చాలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చూసిద్దామండి. దీనికోసం ముందుగా 1 అవర్ పాటు 1 కప్పు పెసరపప్పుని ఈ విధంగా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అన్నీ వంపేసుకొని వీటిని ఒక వడగిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక హాఫ్ పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లాన్ని పెట్టేసుకుంటే మనకి ఒక రకమైన ప్రసాదం వడపప్పు రెడీ అయిపోతుంది. ఇక మిగతా పప్పుని వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో క్యారెట్ తురుముని, అలాగే కట్ చేసుకున్న మామిడి ముక్కల్ని, కీరా ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి రెండో రకం ప్రసాదం రెడీ అయిపోతుంది. బెంగళూరులో శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా గుడిల్లో ఈ ప్రసాదాలను అయితే పెడతారండి. ఇక శ్రీరామనవమి రోజు కంపల్సరీ చేసే పానకాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒక 250 ml వరకు ఉన్నాయండి ఈ వాటర్. దీంట్లో 1/2 కప్పు బెల్లం తురుముని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్లో బెల్లాన్ని కరగనివ్వాలి. ఇది కరిగేలోపు ఒక చిన్న రోట్లో కొంచెం మిరియాలు, 2 ఇలాచీలు వేసుకొని ఈ విధంగా దంచుకొని పౌడర్ని రెడీ చేసేసుకోవాలి. చూడండి, మనకు ఇప్పుడు ఆల్రెడీ బెల్లం అనేది కరిగిపోతుంది కదా. దీన్ని ఒకసారి వడకట్టేసుకుందామండి. బెల్లం వాటర్ని ఏదైనా నలకలు అవన్నీ ఉంటే వడకట్టుకోవడం వల్ల అవి పోతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మిరియాలు, యాలకుల పౌడర్ని యాడ్ చేసేద్దాము. ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర తులసాకులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, శ్రీరామనవమికి మరో ప్రసాదమైన పానకం కూడా మనకి రెడీ అయిపోతుంది. ఇక పచ్చి చలివిడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. 1 కప్పు బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్రష్ చేసుకున్న ఇలాచీలు 2 వేసేసుకుందాము. దీంతో పాటుగా ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. ఈ ప్లేస్లో మీరు తడి బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అదే తడి బియ్యం పిండి వాడే పని అయితే మనకి వాటర్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ నేను పొడి బియ్యం పిండి వాడాను కాబట్టి కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని చూసుకొని వేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మనం ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి. అదే తడి బియ్యం పిండి వాడే పని అయితే మనకి అసలు వాటర్ ఏమీ అవసరం లేకుండానే ఇలా ముద్ద రెడీ అవుతుంది. అంతే అండి, శ్రీరామనవమికి మరో ప్రసాదం పచ్చి చలివిడి కూడా రెడీ అయిపోయింది. ఈ 4 రకాల ప్రసాదాలని మనం చాలా సింపుల్గా శ్రీరామనవమి రోజు రెడీ చేసి పెట్టుకోవచ్చండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.